జీవితంలో సాధించిన మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లాలో అద్భుతమైన ఫలితాలను సాధించిందని, మన జిల్లాలోని 7,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 7,432 మంది విద్యార్థులు 96.32% ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ శాఖల అధికారులు చేసిన కృషి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, పౌష్టికాహారం అందిస్తూ మార్నింగ్ వేకప్ కాల్స్, ఇంటి వద్ద ఫాలోఅప్ చేయడం వంటి చర్యల ఫలితంగా మంచి ఫలితాలు వచ్చాయని, సప్లిమెంటరీ పరీక్షల్లో మిగిలిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే సంవత్సరంలో సైతం 10వ తరగతి విద్యార్థులపై ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని, వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు సన్మానం నిర్వహించాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి అభిరుచుల ప్రకారం ఆశయాలను నిర్దేశించుకోవాలని, వాటి సాధన కోసం నిర్విరామంగా క్రమశిక్షణతో కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. మనకు నైపుణ్యం ఎంత ఉన్నప్పటికీ క్రమశిక్షణ, పట్టుదల లేకపోతే గొప్ప స్థాయికి చేరుకోలేమని, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే నైపుణ్యం తక్కువ ఉన్న వివిధ అంశాలను నేర్చుకుని గొప్ప స్థాయికి చేరుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. మన జీవితంలో 10వ తరగతి ఫలితాలు మొదటి మెట్టు మాత్రమేనని, ఇదే విధంగా భవిష్యత్తులో సైతం క్రమశిక్షణతో వ్యవహరించి మంచి ఫలితాలు సాధించాలని, మన జీవితంలో మనం సాధించిన తొలి విజయాన్ని కొనసాగించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. వచ్చే సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు, గైడెన్స్ అందిస్తూ మెంటర్ గా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు తమ అనుభవాలను తెలియజేశారు. అనంతరం 10/10 జీపీఏ సాధించిన 6 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 18 మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను, అధికారులను కలెక్టర్ సన్మానించారు. సక్సెస్ ఒకరిదైనా కానీ దాని వెనకాల 10 మంది ఉంటారనేది మనం గ్రహిస్తూనే ఉంటాము. సో ఇట్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ టు థ్యాంక్ ది సపోర్ట్ సిస్టమ్ యాజ్ ఇట్ ఇస్ టు థ్యాంక్ ది ది ఎగ్జామ్. ఇప్పుడు ఒక చిన్న చర్చ మనం పెట్టుకునే ముందు ఇంకెంతో ఘనంగా చేసుకుందాం అనుకోవాలని మీకు కూడా తెలియాలి. మంచిగా కాక వారంలో ఎన్నికలు ఉండడం వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాం. మీరు కూడా చాలా తెలిసిన వరకు బిజీ ఉన్నారు, మేము కూడా బిజీ ఉన్నాము. ఇది 13 అటువైపు వచ్చుంటే ఇంకో పెద్దగా మనం ఘనంగా కార్యక్రమం పెట్టుకునేవాళ్ళం. అదేదైనా కానీ రిజల్ట్ రాగానే నేను మన డిఓ గారికి, సీనియర్ ఆఫీసర్కి మెసేజ్లు పెట్టినప్పుడు అందరు రిప్లైస్ మార గివ్ ఆర్ టేక్ 1% అదే ఉంది. ఎక్సలెంట్ రిజల్ట్ డిఓ గారు చాలా వస్తుంది రిజల్ట్ అభ్యర్థించి పెట్టించారని డిఓ గారు, ఎస్డిఓ గారికి చెప్పినప్పుడు లేదు సార్ 2% పోయింది సార్ అన్నారు డిఓ గారు. ఇక్కడ 1.5% ఇద్దరు పిల్లలు పోయారు సార్ 1000 మందిలో ఇక్కడ. నేను చాలా అప్రిషియేట్ చేస్తానండి. ఇలాగే ఉండాలి మన యాక్టివిటీ. పోయిన పిల్లలు అంటే కూడా పడాలి, వాళ్ళు కూడా నా పిల్లలే. కానీ చేసిన 97% మర్చిపోతుంది. ఇట్స్ అ గుడ్ యాటిట్యూడ్. మన ఉన్న సిస్టంలో కూడా 100% రోజు మనం ట్రీట్ చేస్తాం. కానీ 97% రిజల్ట్ ఫినామినల్లీ ఎక్సలెంట్ రిజల్ట్ అంటే అది గమనించింది. మనం పనిచేసే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. లాస్ట్ టైం వాస్తవంగా ఇది కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ మనం అంతా బయట కొంచెం లేట్ దిగాం. ఏంటి 1.5 మంత్ ఎగ్జామ్స్ న్యూట్రిషన్ పైన, ఫుడ్ పైన, హోమ్ విజిట్ పైన వివిధ శాఖల నుంచి అందరూ టీచర్లు లీడ్ చేసిన టీం ద్వారా ఇంటికి వెళ్ళి మాట్లాడి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశాం. ఆ 1.5 మంత్ ఖచ్చితంగా మీకు ఒక 1% పెరుగుతుందని నా గట్టి నమ్మకం అండి. కానీ రిజల్ట్లో మీకు కనబడుతుంది. జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల జూలపల్లి, చారుబాసిని, పిట్టెల శ్వేత, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల పెద్దపల్లికి చెందిన పెండాల అద్వైత, రామగుండం మండలం టీఎస్ఎంఎస్ లింగాపూర్ పాఠశాలకు చెందిన సిహెచ్ చందన, ఏ సాహితి, కేజీబీఏ పాఠశాల రామగిరికి చెందిన శీలం అక్షయలను పాఠశాల ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. అదేవిధంగా గుజరాత్ వాతానగర్ లో జరిగే జాతీయ స్థాయి ప్రేరణ శిక్షణకు పెద్దపల్లి జిల్లా నుంచి ఎంపిక కాబడిన అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మొహమ్మద్ అలీ రిషన్, ఓదేల మండలం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని
పరీక్ష అభిజ్ఞను సన్మానించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మేరజ్ మహమ్మద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.